ఓ పక్క ఈవీఎంలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది అధికార టీడీపీ. ఈసారి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్లో పాల్గొనడంతో విజయావకాశాలు నిర్ణయించే శక్తిగా మహిళలు మారతారని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఎవరికి వారు మహిళల మద్దతు తమకే ఉందని చెప్పుకుంటున్నారు. ఆడపడుచులకు పసుపు కుంకుమ ఇచ్చామని, డ్వాక్రా రుణాలు రద్దు చేశామని, వారి మద్దతు తమకేనని తెలుగుదేశం నాయకులు పేర్కొంటున్నారు. ఆ కృతజ్ఞత చాటుకోవటానికే రాత్రి 10 గంటలైనా వారు క్యూలో నిల్చొని ఓట్లు వేశారని, చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రి చేయడానికి వచ్చారని ఆ పార్టీ అభ్యర్థులు నమ్మకం పెట్టుకున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతను చాటడానికే ఎంత రాత్రైనా విసుగు లేకుండా తమ నిర్ణయం ఓటు రూపంలో చెప్పడానికి మహిళలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారని పేర్కొంటున్నారు. ఏదేమైనా మహిళల ఆశీర్వాదం ఎవరికి ఉంటే వారిదే అధికారం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 1999లో తెలుగుదేశంను దీపం కనెక్షన్లే గట్టెక్కించాయని విశ్లేషకులు చెబుతున్నారు. 98 లోక్సభ ఎన్నికల్లో టీడీపీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అప్పట్లో జరిగిన రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు 1998, 1999లో ప్రధాని వాజ్పేయి సహకారంతో దీపం కనెక్షన్లు పెద్ద ఎత్తున మంజూరు చేయించారు. కిరోసిన్ కోటాను తగ్గించుకొని ఆ సబ్సిడీని దీపం కనెక్షన్లకు కేటాయించే విధంగా కేంద్రాన్ని ఒప్పించారు. ఏడాది పాటు అప్పట్లో డ్వాక్రా మహిళలకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. దీపం గ్యాస్ సిలిండర్లు అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఊహించని విధంగా పేద వర్గాలు కూడా గ్యాస్ పొయ్యి ఉపయోగించే పరిస్థితి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చినా ప్రజల మెప్పు పొందలేకపోయారు. దీనికి కారణం దీపం పథకం వల్ల టీడీపీకి మహిళలు ఓటేయటమే అని టీడీపీ నేతలు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. 1999 ఎన్నికల్లో జరిగిన తరహాలోనే మహిళలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో భారీ ఆధిక్యతను సొంతం చేసుకుంది. అదే తరహాలో 2019లో పసుపు కుంకుమ సాయం అందుకున్న మహిళలు ఓట్ల రూపంలో చంద్రబాబుకు పట్టం కడతారని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సిద్ధమైపోయారని, జగన్ ప్రకటించిన నవరత్నాలపై మహిళలకు నమ్మకం కలిగిందని, అందుకే పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారని అంటున్నారు. మరి ఎవరి నమ్మకం నిజమవుతుందో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.